హాయ్ అండి. ఈరోజు మంచి టేస్టీ, ఈజీ రెసిపీ టమోటా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అంటే బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. కానీ రైస్ సెపరేట్‌గా చేయాలి, చికెన్ దమ్ పెట్టాలి. ఇలా చాలా టైం పడుతుందని మనం స్కిప్ చేస్తూ ఉంటాం కదా! అందుకని ప్రెషర్ కుక్కర్‌లో ఈజీగా సేమ్ బిర్యానీ టేస్ట్ వచ్చేలా రైస్ పొడి పొడిగా, చికెన్ లోపల వరకు ఉడికి బాగా టేస్టీ ఉండేలాగా మనం ఎలా ప్రాసెస్ అనేది చూద్దాం. నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఇలా ఒక కుక్కర్ తీసుకున్నాక నెయ్యి వేసుకొని, నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. ఇలా పచ్చిమిర్చి, అలాగే మసాలా దినుసులు, కరివేపాకు, ఆనియన్స్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. నేనైతే ఇద్దరికి సరిపోయే లంచ్ బాక్స్‌కి అయితే చేస్తున్నాను. ఇలాగా కొబ్బెర, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రై చేసి తీసుకోండి. మీరు ఈ ప్లేస్‌లో కాజు అయినా తీసుకోవచ్చు. కొబ్బరి, కాజు అయినా తీసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ ప్లేస్‌లో కాజు అయినా లేదా గసగసాలైనా ఫ్రై చేసి తీసుకోండి. దానివల్ల టేస్ట్ బాగొస్తుంది. ఇలాగ ఆ పేస్ట్ చేసిన తర్వాత మనము చికెన్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే చెప్పాను కదా! తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్టు, దాంట్లో పసుపు వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకొచ్చేస్తుంది కదా! అలా 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాక దీంట్లో కొద్దిగా పుదీనా, అలాగే టమోటా అనేది నేను 2 టమోటాస్ అయితే ఏసాను. మీరు క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోండి టమోటాలు. ఇలాగా టమోటాలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసిన తర్వాత మనం దీంట్లో ఒక స్పూన్ కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, చికెన్ పౌడర్ మీరు నార్మల్‌గా ఏదైతే వేస్తుంటారో అవి దీంట్లో యాడ్ చేసుకోండి. ఎక్కువ మసాలాలైతే వేయకండి. బాగా రెడ్‌గా ఉన్న టమోటాలు పేస్ట్ చేయడం వల్ల ఇలా రెడ్‌గా వస్తుంది. తర్వాత నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి, ఒక కప్ రైస్‌కి మనం నానబెట్టిన హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి, ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని, కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత చూడండి బిర్యానీ అనేది ఎక్కడా మాడలేదు. మనకి కింద అడుగంటకుండా పొడి పొడిగా వస్తుంది రైస్. ఇలాగ మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ అయినా సరే, లేదు మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అంటే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.